ఫిఫ్త్ సెమిస్టర్ ఫిఫ్త్ పేపర్ సిలబస్ కింద రాయలేదు. అది నెక్స్ట్ ఫిఫ్త్ పేపర్ టైంలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిక్స్త్ పేపర్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ సిలబస్ రాసుకున్నాం. ఈ సిక్స్త్ పేపర్ నేమ్ ఏంటి అంటే ఇన్స్ట్రుమెంటల్ మెథడ్. ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ instrumental methods of analysis. Instrumental methods of analysis. The name, the paper name, instrumental methods of analysis. దీంట్లో సేమ్ 4 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ నెంబర్ 1 ఫస్ట్ యూనిట్ నేమ్ ఏంటి అంటే క్రోమాటోగ్రఫీ. దీంట్లో టాపిక్స్ సబ్ టాపిక్స్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ నేమ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. డైలీ ఒక్కొక్క టాపిక్ చెప్తున్నా, సబ్ టాపిక్ ఈజీగా తొందరగా అయిపోతుంది. సెకండ్ టాపిక్ క్రోమాటోగ్రఫీ. థర్డ్ టాపిక్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ. దీన్ని షార్ట్ ఫామ్ లో టిఎల్సి అంటారు. నెక్స్ట్ పేపర్ క్రోమాటోగ్రఫీ. Only 5 subtopics in first unit, that is the chromatography. First unit is chromatography. There are 5 topics, 5 subtopics. Number 1 solvent extraction, number 2 chromatography, number 3 thin layer chromatography, number 4 paper chromatography. Thin layer chromatography, paper chromatography, both are the part of chromatography లోనే ఈ రెండు పార్ట్. అంటే సింపుల్ గా ఈ 2 లెసన్స్ ఉంది, solvent extraction and chromatography. ఇది ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ గోస్ టు యూనిట్ నెంబర్ 2. క్రోమాటోగ్రఫీ. ఫస్ట్ యూనిట్ క్రోమాటోగ్రఫీ 1 అన్నాము. సెకండ్ యూనిట్ ఏమంటున్నాం అంటే క్రోమాటోగ్రఫీ 2 అని. క్రోమాటోగ్రఫీ 2 అంటున్నాం. దీంట్లో సబ్ టాపిక్స్ నెంబర్ 1 కాలం క్రోమాటోగ్రఫీ. నెక్స్ట్ అయాన్. సెకండ్ టాపిక్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. Next gas chromatography. Next topic high performance liquid క్రోమాటోగ్రఫీ. దీన్ని షార్ట్ ఫామ్ లో HPLC అంటారు. ఇవి 4 టాపిక్స్. మరొకసారి చూద్దాం. 5th సెమిస్టర్ 6th పేపర్. ఆ 6th పేపర్ నేమ్ ఏంటి? ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్. యూనిట్ నెంబర్ 1 క్రోమాటోగ్రఫీ 1 అంటున్నాం. There are 4 subtopics.
topics solvent extraction, chromatography, thin layer chromatography and paper chromatography. ఈ 4 sub topics ఎక్కడ ఉన్నాయి యూనిట్ నెంబర్ 1 లో ఉన్నాయి. యూనిట్ నెంబర్ 2 దాని నేమ్ ఏంటి చూడండి, chromatography 2. ఫస్ట్ టాపిక్ ఏంటి చూడండి, కాలం chromatography. నెక్స్ట్ టాపిక్ ion exchange chromatography. Third one gas chromatography. Fourth one high performance liquid chromatography, in short form HPLC. ఇవి సిలబస్, ఓన్లీ 2 యూనిట్స్. నెక్స్ట్ 2 యూనిట్స్ చూడండి. Next to unit number 3. Unit number 3, calorimetry and spectrophotometry. Calorimetry and spectrophotometry. Calorimetry and స్పెక్ట్రోఫోటోమెట్రీ. దీంట్లో సబ్ టాపిక్స్ రాసుకోండి. సబ్ టాపిక్స్ చెప్తాను. సింపుల్గా సబ్ టాపిక్స్ రాయించాలంటే ఇంకా డిఫరెంట్ ఉంది, ఏం అర్థం కాదు. రైట్, సబ్ టాపిక్స్ రాసుకోండి. అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ చాలా ఉన్నాయి, సో అన్నీ రాయలేము. ఫస్ట్ వన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. నెక్స్ట్ general features of absorption spectroscopy. Next one Beer-Lambert's law. Beer-Lambert's law, BER-LAMBERT apostrophe S. Once again, BER hyphen LAMBERT apostrophe S. Beer-Lambert's law. బీర్ అంటే ఆయన ఒక సైంటిస్ట్, లాంబర్ట్స్ అంటే ఆయన ఇంకొక సైంటిస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్ టాపిక్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ సబ్ టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ calorimetry and spectrophotometer. Next topic verification of Beer's law. Last topic IR spectrophotometer. చెక్ చేసుకొని రాసుకోండి, అన్నీ రాయలేము. ఇవి యూనిట్ నెంబర్ 3. యూనిట్ నెంబర్ 3 ఏమేంటి, calorimetry and spectrophotometry. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4. యూనిట్ నెంబర్ 4 ఏంటో రాదు. యూనిట్ నెంబర్ 4 నేమేంటి, ఎలక్ట్రో అనలైటికల్ మెథడ్స్. యూనిట్ నెంబర్ 4 ఎలక్ట్రో అనలైటికల్ మెథడ్స్. దీంట్లో ఓన్లీ 2 టాపిక్స్
2 టాపిక్స్ అంటే చిన్నగా ఉంటుంది అనుకోకండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ టాపిక్ ఇంటర్ఫేషియల్ మెథడ్స్. ఇంటర్ఫేషియల్ మెథడ్స్. నెక్స్ట్ టాపిక్ బల్క్ మెథడ్స్. ఇది సిలబస్. అన్ని చాప్టర్స్ లాగానే 4 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ చెక్ చేసుకున్నాం క్రోమాటోగ్రఫీ 1, నెక్స్ట్ యూనిట్ క్రోమాటోగ్రఫీ 2, థర్డ్ యూనిట్ కలరోమెట్రీ అండ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. నెక్స్ట్ యూనిట్ ఏంటి ఎలక్ట్రో అనలైటికల్ మెథడ్స్. బ్రీఫ్గా ఫస్ట్ టాపిక్ అంటే యూనిట్ నెంబర్ 1లో ఫస్ట్ టాపిక్ కొంచెం బేసిక్స్ తెలుసుకున్నాం, మీకు క్లారిటీగా. చూడండి బాబు, మీకు ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క రోజు అయిపోతుందండి. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క సబ్ టాపిక్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ నెంబర్ 1 అని తీసుకున్నాం. యూనిట్ నెంబర్ 1 క్లాస్ ఏంటి క్రోమాటోగ్రఫీ 1. క్రోమాటోగ్రఫీ 1లో ఫస్ట్ టాపిక్ ఏంటి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. సెకండ్ వన్ క్రోమాటోగ్రఫీ. క్రోమాటోగ్రఫీలో డిఫరెంట్ క్రోమాటోగ్రఫీస్ ఉన్నాయి. థిన్ లేయర్ ఆల్రెడీ వచ్చింది, థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ, పేపర్ క్రోమాటోగ్రఫీ, అయానిక్స్, ఇవన్నీ అవే. దాంట్లో కాకపోతే డివైడ్ చేసినవి అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ, గ్యాస్ క్రోమాటోగ్రఫీ, హెచ్పిఎల్సి, ఇట్లా హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. ఇలా ఒక్కొక్కటి ఏదైనా ఒక క్రోమాటోగ్రఫీ డెఫినెట్గా ఒకటి లేకుంటే 2 డెఫినెట్గా వస్తుంది. ఫస్ట్ యూనిట్లో ఒకటి వస్తుంది క్రోమాటోగ్రఫీ, సెకండ్ యూనిట్లో ఒకటి వస్తుంది. క్రోమాటోగ్రఫీ లెసన్స్ అన్నీ కూడా సింగిల్ ఆర్ 2 క్లాసెస్లో అయిపోయి చాలా తొందరగా అయిపోయే పేపర్ ఇది. ఈజీగా మార్క్స్ స్కోర్ చేసే పేపర్. మీరు ఇంకోటి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారని. ఇన్ టైంలో కంప్లీట్ చేద్దాం. ఈ పేపర్ తొందరగా అయిపోతుంది. 5th పేపర్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది, చాలా హెవీ పోర్షన్. కానీ 3 పేపర్సే రన్ అవ్వడం కాదు, 4th పేపర్ కూడా స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో 4th పేపర్ స్టార్ట్ చేసినాం. ఇప్పటి నుంచి 3rd and 4th పేపర్ మండే నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు వీడియో క్లారిటీ కొంచెం తక్కువ అవుతుంది, మొబైల్ కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది. ఐ థింక్ బుధవారం గురువారం థర్స్డే నుంచి పర్ఫెక్ట్ మొబైల్ వస్తుంది, పర్ఫెక్ట్గా వీడియో వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అరేంజ్ చేయండి, నా మొబైల్ పర్సనల్ మొబైల్కి మెసేజ్ చేయండి. రైట్. ఈ ఈ 4th పేపర్ ఈ సెమిస్టర్ ఈ పేపర్ 6th పేపర్ నేమ్ ఏంటి ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఫర్ అనాలిసిస్. ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ ఫర్ అనాలిసిస్. అనాలిసిస్ అంటే ఏంటి అంటే దీని స్కోప్ ఏంటి, దీని ఎయిమ్ ఏంటి, ఈ పేపర్ కంప్లీట్గా ఏం చెప్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిక్సర్ కంపౌండ్, ఒక కంపౌండ్లో ఆ కంపౌండ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, ఏ, బి, సి, ఇలా ఇవన్నీ కూడా లిక్విడ్స్ అనుకోండి. లిక్విడ్స్, సాలిడ్స్ అన్నీ కలిసి ఉన్నాయి. దీంట్లో వైని సపరేట్ చేయాలి, మన టార్గెట్ వైని సపరేట్ చేయాలి. వైని సపరేట్ చేసి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట ఈ పేపర్ అంతా. ప్యూరిటీ ఎంత ఉంది అని చెప్పేది ఒక క్రోమాటోగ్రఫీ, దాని పర్ఫార్మెన్స్ ఎంత అనేది చెప్పేది ఒక క్రోమాటోగ్రఫీ, దాని కెపాసిటీ ఎంత అనేది చెప్పేది ఒక క్రోమాటోగ్రఫీ, దాని పర్సెంటేజ్ ఎంత ఈ కంప్లీట్ కంపౌండ్స్ అనేది చెప్పేది ఒక క్రోమాటోగ్రఫీ. ఒక్కో క్రోమాటోగ్రఫీలో ఒక్కొక్క దాన్ని ఒకలాగా సపరేట్ చేస్తారు. మన టార్గెట్ సపరేట్ చేయడం. కొంచెం బ్లడ్ వస్తుంది, కనిపిస్తుంది. ఇదే పర్ఫెక్ట్గా ఉందని చెప్తున్నా. వాళ్ళంతా ఇదే ప్రాబ్లమేటిక్ ఉంది, మెయిన్ డ్రాబ్యాక్ అదే ఉంటుంది. లేదు సార్, ఎక్కడ కనిపిస్తుందో మీరు చూడు, వస్తుంది మీరు చూడండి. అలాంటి వీటిని ఆల్రెడీ వీడియో ఆల్రెడీ ఉంది, అది ఉండండి చూద్దాం.
టైం పడుతుందా? లాస్ట్ క్లాస్ అది ఇంకో క్లాస్. ఇంకా ఉంటుందా? అంటే ఇప్పటిదాకా అయినా రైట్. క్రోమాటోగ్రఫీ నేచర్ ఏంటి అంటే వన్ ఆఫ్ ది కంపౌండ్ని సపరేట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి దాని కెపాసిటీ ఏంది, దాని దాని పర్సంటేజ్ ఏంది, ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది చెప్పేది అది. జనరల్గా ఫార్మా కంపెనీస్లో మెడిసిన్స్ రెడీ ఎలా రెడీ అవుతున్నవి అనేది ఈ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ అనమాట. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఒక్కో కంపౌండ్ని ప్యూరిఫై చేసి మెడిసిన్స్ తయారు చేస్తారు. అర్థమైందా? ఈ క్రోమాటోగ్రఫీ నేచర్ సింపుల్. ఇంకొకటి చెప్తాం దీంట్లో. యూనిట్ నెంబర్ 1లో క్రోమాటోగ్రఫీ 1లో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి చూడండి. ఇదే సేమ్ ఏ అనే కాంపౌండ్ ఉంది. సింపుల్ మీకు క్లియర్గా మళ్ళీ రేపటి నుంచి క్లియర్. జస్ట్ బేసిక్ చెప్తున్నా. దీంట్లో ఒక్కొక్క దాని కాంపౌండ్ ఉంది, ఒక్కొక్క దాన్ని టార్గెట్ ఉంది. ఏ అనే కాంపౌండ్ ఉంది. ఏ అనే కాంపౌండ్ ఎక్కడ డిజాల్వ్ అయింది అంటే X+Y అనే ఒక లిక్విడ్లో డిజాల్వ్ అయింది. దీంట్లో డిజాల్వ్ అయింది. కాంపౌండ్ ఏ డిజాల్వ్ ఇన్ X and Y. నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి. టార్గెట్ ఏమేంటో ఇది. కాంపౌండ్ ఏ డిజాల్వ్ ఇన్ X and Y లో డిజాల్వ్ అయింది. మన టార్గెట్ ఏంటి? ఈ కాంపౌండ్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసిన, బేసిక్గా యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్. దాన్ని ఏమన్నాము అంటే మళ్ళీ రేపు చెప్తానమ్మా. ఇలా ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటాము అంటే సపరేటింగ్ ఫనెల్ అంటే. ఏని సపరేట్ చేయాలి. రైట్? ఏని సపరేట్ చేయాలి. ఏ ఎక్కడ ఉంది? X+Y కరిగి ఉంది, డిజాల్వ్ అయింది. ఏది సపరేట్ చేయాలి కాబట్టి దీన్ని ఎక్కడ తీసుకుని X+Y ఎక్కడ తీసుకున్నాంటే దీన్ని డిజాల్వేషన్. ఈ సపరేటింగ్ ఫనెల్ అనేది ఇన్స్ట్రుమెంట్. దీంట్లో హోస్ట్ అంటే ఇప్పుడు XY ఇక్కడ ఉంది, దీంట్లో ఏ కూడా ఉంది. ఏది సపరేట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఫర్దర్గా అడిషనల్గా ఇంకొక సాల్వెంట్ని యాడ్ చేస్తాం. ఈ సాల్వెంట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతున్నాయంటే 2 లేయర్స్ ఫామ్ అవుతుంది. ఒకటేమో ఆక్వస్ లేయర్, ఇంకోటేమో ఆర్గానిక్ లేయర్ అని ఫామ్ అవుతుంది. ఈ సాల్వెంట్ని ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో అర్థమవుతుంది. ఈ సాల్వెంట్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో అక్కడ 2 లేయర్స్ ఫామ్ అవుతుంది. లేయర్స్ అంటే ఎట్లండి? మీరు ఒక బీకర్లో వాటర్ తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేయండి, లేయర్స్ ఫామ్ అవుతుంది. అట్లాగే లేయర్స్ ఫామ్ అయినప్పుడు ఈ సాల్వెంట్ ఏదైతే సాల్వెంట్ యాడ్ చేసిన సాల్వెంట్లకి ఏ అనే కాంపౌండ్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కాంపౌండ్ ఈ XYలో ఉంది కాబట్టి సాల్వెంట్ యాడ్ చేసినప్పుడు ఏ అనే కాంపౌండ్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వస్ లేయర్స్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. లేకపోతే ఆక్వస్ లేయర్కి వెళ్ళిపోతుంది. మనకు ఆర్గానిక్ లేయర్ తోటి అవసరం లేదు. దీన్ని సపరేట్ చేస్తాం. సపరేట్ చేసిన తర్వాత మిగిలింది ఏముంటుంది? ఆక్వస్ లేయర్ ఒకటి ఉంటుంది. ఈ లేయర్ నుంచి మనం ఏ కాంపౌండ్ ఫర్దర్ స్టెప్ తోటి మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. సింపుల్ ఫామ్ కాకుండా రాయడం ఎక్కువ ఉంటుంది అంతే. చెప్పడం చాలా ఈజీ, ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. సో సాల్వెంట్ని యాడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. కాకపోతే దీన్ని రాయడానికి చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, క్రోమాటోగ్రఫీ టైప్స్ అన్ని ఒక్కొక్క క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు మటుకు ఓన్లీ 6th పేపర్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ నుంచి 2 క్లాసెస్ మీకు దాంట్లో వస్తున్నాయి. వీడియో క్లారిటీ మాత్రం ఒక 2 days వెయిట్ చేయండి, ఓపిక పట్టండి, మీకు ఇంకా క్లియర్ అనిపిస్తుంది. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏమైనా ఉంటే కొంచెం ప్రాబ్లం అనుకోకండి. బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న పరిస్థితి
చాలా స్ట్రగుల్ అవుతూ చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ.